అందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి నేనేమి కవిత రాయలేకపోయినానండి, కొంచెం పని ఒత్తిడి వల్ల. కానీ కొత్త రకంగా నా మీద నా స్నేహితురాలు రాసిన కవితలను నేను చదివి వినిపించాలనుకున్నాను. వాళ్ళంత ప్రేమగా రాసిన ఈ కవితలను నేను వీడియో రూపంలో భద్రపరచాలన్న ఒక సదుద్దేశం కూడా ఉంది. అంతేగాని ఆత్మస్థుతి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదండి. ఇదిగోండి, ఇది వచ్చి నా స్నేహితురాలు కన్యాకుమారి అని ఆవిడ రాసిన కవిత అండి. రెండు పక్కల కాగితానికి రాసినారు. ఇది చదివి వినిపిస్తానండి. భారతీదేవి పదవీ విరమణ. భారతీదేవి పదవీ విరమణ చేసిన సందర్భాన నా మధ్యలో మెదిలిన భావాలు నివేదిస్తోంది నీ స్నేహితురాలు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగినివైతే బాగుంటుందని యథాలాపంగా అనుకున్నాం ఒకనాడు. మామూలుగా తిరుపతిలో చిన్న బజార్ వీధిలో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ కన్యాకుమారి అటువైపు బజారుకి పోతూ వస్తూ బ్యాంక్ గ్లాస్ డోర్ మీద ఎయిర్ కండిషన్డ్ బ్రాంచ్ అనే స్టిక్కర్ చూసి, అబ్బా ఇది ఏసీ బ్రాంచ్ అంటవే, ఇక్కడ వస్తే బాగుండే, ఉద్యోగం చల్లగా ఉంటుంది అని సరదాగా అనుకున్నాము. నిజంగానే బిఎస్ఆర్బి ఎగ్జామ్ రాసిన తర్వాత యూ హ్యావ్ బీన్ అలాటెడ్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసరికి అసలు చాలా సంతోషం వేసింది, చాలా ఆశ్చర్యమైంది కూడా. అదే తను రాసింది. యూనియన్ బ్యాంక్ ఉద్యోగిని అయితే బాగుంటుందని యథాలాపంగా అనుకున్నాము. యథార్థ దేవతలు అది విన్నారు, మనం అనుకున్నది నిజం చేశారు. మొన్ననే చేరినట్టుంది, పదవి విరమణ జరిగింది. విభిన్న ఖాతాదారులు, సహోద్యోగులు, పై అధికారులు, ఇలా ఎందరో వ్యక్తులతో మిళితం నీ ఉద్యోగ జీవితం. నీ రోజువారీ విధుల్లో ఎదుర్కొన్నావు ఎన్నో సవాళ్ళు. అభినందనలు, విమర్శలు ఎదుర్కోవడం సహజం. పొగడ్తలకు పొంగక, విమర్శలకు కుంగక చిత్తప్రజ్ఞతను పాటించావు, సమర్థతతో ఎదుర్కొన్నావు. మారు మాట్లాడని నీ సహనం బహు కొందరికే సాధ్యం. మీ సంస్థలో అందరూ ఇప్పుడు పదవి విరమణ సందర్భాన నిన్ను మెచ్చుకోవడమే ఇందుకు నిదర్శనం. అజాత శత్రువు అని అనిపించుకున్నావు, అందరి మన్ననలు పొందినావు. సాంస్కృతిక కార్యక్రమాలలో నువ్వు అభినయించే తీరు ఇస్తుంది ఎందరికో స్ఫూర్తి. నీ పదవీ విరమణ అనంతరము ఆనందంగా గడుపు నిరంతరము. పలు కళలలో నీకున్న ప్రవేశం కలిగిస్తుంది సరైన వ్యాపకం. శ్రీ వెంకటరమణుని శుభాశీస్సులు మీ కుటుంబానికి ఇవ్వాలి అష్టైశ్వర్యాలు అని కోరుతోంది ఈ స్నేహితురాలు. పొందాలి నువ్వు సుఖ సంతోషాలు. అదండి కన్యాకుమారి గారు నా మీద వ్రాసిన కవిత అన్నమాట. ఈ కవిత విన్నందుకు మీకు ధన్యవాదాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కార్యక్రమాలు, అర్థవంతమైన కార్యక్రమాలు, ఎంతో ఆహ్లాదపరిచే విషయాలు చూసే అవకాశం నేను తప్పక మీకు కల్పిస్తాను. నమస్కారం.